నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాష్ట్రాలు ఇప్పుడు కొత్త విమానాశ్రయాలపై దృష్టి పెట్టాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 కొత్త ఎయిర్పోర్ట్లు అనేవి రాబోతున్నాయి. వాటి వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 10 కొత్త ఎయిర్పోర్ట్లు అయితే రానున్నాయి. ఈ మేరకు ప్రతిపాదన, ఈ యొక్క కొత్త విమానాశ్రయాలు అనేది ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. అవి ఎక్కడెక్కడో చూద్దాం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగు వ్యక్తి అయినటువంటి రామ్మోహన్ నాయుడు ఉండడంతో ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలు కొత్త విమానాశ్రయాల కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఏపీలో 6 విమానాశ్రయాలు, తెలంగాణలో 4 విమానాశ్రయాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం కావడంతో అధ్యయనం ప్రారంభమైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప, కర్నూలులో విమానాశ్రయాలు ఉన్నాయి. పుట్టపర్తిలో ఈ రన్వే ఉంది. అట్లాగే విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఉంది. ఇవి కాకుండా శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తాడేపల్లిగూడెం, తుని, ఒంగోలు, కుప్పంలో కొత్తగా విమానాశ్రయాలు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని అయితే కోరింది. ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు కూడా పంపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం కావడంతో సాధ్యాసాధ్యాలపై ఈ యొక్క అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులనేది విడుదల చేసింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో ఎయిర్పోర్ట్లు పెద్దగా లేవు. హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉంది. గతంలో వరంగల్లో చిన్న స్థాయి విమానాశ్రయం ఉన్న 32 ఏళ్ల క్రితం అది కాస్త మూతబడింది. ఇప్పుడు కొత్తగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అట్లానే మామునూరు విమానాశ్రయం ఇప్పటికే ఈ యొక్క ఎన్ఓసి లభించింది. దీనికి 8-10 నెలల్లో ఈ విమానాశ్రయాన్ని పూర్తి చేయాలనేది తెలంగాణ ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఇది కాకుండా అదనంగా రామగుండం, కొత్తగూడెంలలో ఈ విమానాశ్రయాలు నిర్మించేందుకు ప్రణాళికలు అయితే సిద్ధమవుతున్నాయి. బేగంపేట విమానాశ్రయంలో డొమెస్టిక్ విమాన సర్వీసులు ప్రారంభించాలనేటువంటి ప్రతిపాదన కూడా చాలా కాలంగా ఉంది. ఏది ఏమైనా ఒక తెలుగు ఎంపీ కేంద్ర విమానయాన మంత్రిగా పనిచేస్తుండడంతో ఆంధ్రప్రదేశ్కు 6 కొత్త విమానాశ్రయాలు, అట్లానే తెలంగాణకు 4 కొత్త విమానాశ్రయాలు అయితే మంజూరు చేయాలనే ప్రతిపాదనకు కేంద్రం ఓకే అనింది. దాని మీద అధ్యయనాలు జరుగుతున్నాయి. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.